సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఒకటయ్యారా? పొంగల్ రేసులో ఫైట్ చేసుకుంటూనే చేంజ్ ఓవర్ లో భాగంగా అన్స్టాపబుల్ లో పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? అసలు ఈ పొంగల్ ఫైటర్స్ ఎపిసోడ్ ఎవరికి అడ్వాంటేజ్? బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ జామ్ గా సాగుతోంది. 3 సీజన్లను పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ షో 4వ సీజన్ ని ప్రారంభించింది. ఇక 4వ సీజన్ లో ఏపీ సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, సూర్య వంటి స్టార్స్ ఇప్పటికే సందడి చేశారు. అలాగే హీరో నవీన్ పోలిశెట్టితో పాటు హీరోయిన్ శ్రీలీల, వెంకటేష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వంటి సెలబ్రిటీలు ఈ సీజన్లో గెస్టులుగా వచ్చారు. తాజాగా ఈ షోకి సంక్రాంతిలో తన కాంపిటీటర్ చెర్రీని తేవడం విశేషం. రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో మెగా సందడి చేశాడు. దీని తాలూకు ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. తల్లి నాన్నమ్మతో చరణ్ వీడియో కాల్లో మాట్లాడాడు. 2025లో ఒక మనవడు కావాలని చెర్రీని అడగడం ప్రోమోలో చూపించారు. ఇక కూతుర్ని ఎప్పుడు చూపిస్తావని గేమ్ చేంజర్ ని డాకు మహారాజ్ అడగడం ఫ్యాన్స్ ని థ్రిల్ చేసిందే. అన్స్టాపబుల్ షోలో పర్సనల్ ముచ్చట్లే ఎక్కువగా ప్రస్తావనకొచ్చాయి. ఇక ఉపాసన అంటే భయమే కదా అంటూ బాలకృష్ణ చెర్రీని అడిగి ఆట పట్టించాడు. అంతేకాదు చరణ్ ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడాడు. ఇదే టైంలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో ఎవరితో పార్టీకి వెళ్తామని రామ్ చరణ్ ని బాలకృష్ణ క్వశ్చన్ చేయగా ఈ ముగ్గురితో వెళ్ళనని, మామ అల్లు అరవింద్ తో మాత్రమే వెళ్తానని రామ్ చరణ్ ఆన్సర్ చెప్పి అందర్నీ షాక్ కి గురి చేశాడు. ఎందుకంటే ఇది ఎప్పటి ముచ్చటో మనకు తెలియదు కాబట్టి. ఏది ఏమైనా కరెక్ట్ టైంలో వచ్చి ఈ ప్రోమోతో నెట్టింట్లో హల్చల్ క్రియేట్ చేశారు.